గమనించాలి. మానవుడు తన జీవితమును మార్చుకునే అవకాశాలు, మానవుడు తన జీవితమును సరిచేసుకునే అవకాశాలు, మానవుడు తన జీవితమును బాగు చేసుకునే అవకాశాలను దేవుడు మెండుగా ఇస్తారండి. ఎన్నో అవకాశాలు ఇస్తాడు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మానవుడు తన జీవితాన్ని సరిచేసుకోవాలి, బాగు చేసుకోవాలి, దేవుడు మెచ్చినట్లుగా మార్చుకోవాలి. దేవుడు సమయం ఇచ్చినప్పుడు జీవితాన్ని మార్చుకోకుండా, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు జీవితాన్ని సరిచేసుకోకుండా, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు జీవితాన్ని బాగు చేసుకోకుండా నిర్లక్ష్యంగా జీవించినట్లయితే రేపటి దినాన గొప్ప నష్టాన్ని పొందే అవకాశం ఉంది. దేవుడు మన జీవితంలో ఎన్నో అవకాశాలు ఇస్తారు కదా, ఎన్నో సందర్భాల్లో మనతో మాట్లాడతారు కదా. మన బంధువుల ద్వారా కావచ్చు, మన స్నేహితుల ద్వారా కావచ్చు, మన రక్త సంబంధికుల ద్వారా కావచ్చు, మన తల్లి తండ్రుల ద్వారా కావచ్చు, దైవ సేవకుల ద్వారా కావచ్చు. దేవుడు మాట్లాడతారు. జీవితాన్ని సరిచేసుకోవడానికి, జీవితాన్ని బాగు చేసుకోవడానికి సమయం ఇస్తారు, అవకాశం ఇస్తారు. దేవుడిచ్చిన అవకాశాలన్నీ మనం నిర్లక్ష్యం చేసుకొని పోగొట్టుకుంటే రేపటి దినాన గొప్ప నష్టాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, ఆ సమయాన్ని వినియోగించుకుందాం, ఆ సమయంలో జీవితాన్ని మార్చుకుందాం, రక్షణ మారుమనసు పొందుకుందాం, ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.